ఈరోజు వాక్యము మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో ఆయన శిష్యులైన 12 మంది, అలాగే అపోస్తుడైన పౌలు గారు కలిపి 13 శిష్యులు కూడా దేవుని సువార్త నిమిత్తము, ఆయన సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము హతసాక్షులైపోయి సంఘాలను స్థాపించి, సువార్తను స్థాపించి స్థిరపరిచి వెళితే ఈనాడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వస్తారని యేసుప్రభు వారు ముందుగానే చెప్పడం జరిగింది. వారు ఆ వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసపుచ్చుదరని దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు అనేక మంది గలిబిలి చేస్తూ దేవుని సువార్తను హేళనగాను చులకనగాను అనేక అన్యజనులు నిందించే రీతిగా, దూషించే రీతిగా, అవమానపరిచే రీతిగా ఈరోజు సువార్త సాగుతుందంటే యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మీ వల్లే కదా నా నామము అవమానపరచబడుతుందనే లేఖనాలు నెరవేర్పు నేడు జరుగుతుంది. కాబట్టి మనము మెలకువగలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరికి కలిగిన విశ్వాసమును వారు గట్టిగా పట్టుకుని ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. కాబట్టి నేను వచ్చి ఎవరికి ఇవ్వాల్సిన జీతాన్ని వారికి ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి బడా నమ్మకమైన మంచి దాసులుగా, దాసురాండ్రగా, అలాగే బడా నమ్మకమైన మంచి విశ్వాసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్.